వెల్కమ్ బ్యాక్ టు సైత్ అండ్ మంది బ్లాగ్స్ అండి. గైస్ మేము ఫన్ వరల్డ్కి వచ్చినాం గైస్. ఫుల్ రష్ ఉంది ఇక్కడ. ఫన్ వరల్డ్లో టికెట్స్ ఎంత ఏమనేసి అంత డీటెయిల్గా షేర్ చేసుకుంటానండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి. ఫన్ వరల్డ్, వాటర్ వరల్డ్ రెండు కలిపి ఇక్కడ ఉన్నాయి. మేము దీనికైతే వెళ్తున్నాము. స్నో సిటీ కూడా ఉంది, బట్ మేము ఈ రెండు మాత్రమే వెళ్తున్నాం. స్నో సిటీకి వెళ్ళడం లేదు. టికెట్కి అయితే ఇంతమంది క్యూ ఉన్నారు గైస్. సపరేట్ క్యూ ఉంది. లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేటు. టికెట్ ఒక్కరికి వచ్చేసి 1200 అండి. ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్ జరుగుతూ ఉంది. లేడీస్కి వెన్స్డే బై 1 get 1 టికెట్ ఉంది. అది ఎప్పుడు ఉంటుందని తెలియదు, బట్ ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది. మేము దానికైతే వెళ్ళలేదు, క్యూ ఎక్కువ ఉండింది. సో మేము నార్మల్ 1200 టికెట్ తీసుకొని వెళ్ళాము. డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఫన్ వరల్డ్కి వెళ్దామని వెళ్ళాము. ఫుల్ రష్. కిడ్స్ సమ్మర్ ఉండడం వలన కిడ్స్ అంతా చాలా రష్ ఉన్నారు. ఇక్కడ ఫన్ వరల్డ్లో అయితే కోస్టర్ రోలరు, జాయింట్ వీలు, కొలంబస్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయండి. కిడ్స్కి, పెద్దోళ్ళకి అందరూ ఆడచ్చు. ఫుల్ ఫన్ అయితే చేయొచ్చు. బట్ మేము ఎక్కువ దీంట్లో అయితే ఎక్కి ఎంజాయ్ చేసేకి కాలేదు. బికాజ్ ఎందుకంటే మాకు అందరికీ భయం. సో అందుకని మేము కిడ్స్ని ఆడించుకొని ఇంకా వాటర్ వరల్డ్కి అయితే వెళ్ళినాము. దీని టైమింగ్ వచ్చి 10 to 6 o'clock అండి. అంతవరకు ఆడచ్చు. ఇలా ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. మేము ఫన్ వరల్డ్ చూసుకొని ఇంకా వాటర్ వరల్డ్కి వెళ్తున్నాము. ఈ వాటర్ వరల్డ్ అయితే ఫుల్ మస్త్ ఎంజాయ్మెంట్ అండి. వాటర్ వరల్డ్లో కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ పూలు, వేవ్ పూలు, స్లైడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. రైన్ డ్యాన్స్ ఉంది, కోల్డ్ వాటర్ ఉంది. ఫన్ వరల్డ్ అయితే మస్తు ఉందండి. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. చూడొచ్చు గేమ్స్. దీంట్లో నేను శ్వేత ఎక్కాలనుకున్నాము. అక్క వద్దు, పోతే పైనే ఉంటాము, కిందకైతే రాము, ప్రాణాలు పైనే పోతాయని ఇంకా ఎక్కలేదండి. ఎక్కాలి అని సాహసం అయితే చేసినాము. మళ్ళీ వద్దని విరమించుకున్నాం, పిల్లలు ఉన్నారు అనేసి. సో మస్తు ఎంజాయ్ చేసినామండి. ఇంకా వాటర్ వరల్డ్కి వచ్చినామంటే చూడొచ్చు. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్, ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్, స్లైడ్స్ చాలా ఉన్నాయండి. చాలా రష్ ఉంది ఈ సమ్మర్లో. ఎప్పుడు ఉండలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత క్రౌడ్ అయితే ఉండలేదు. వేవ్ పూల్లోనే చాలామంది ఆడుకుంటున్నారు. ఆఫర్ ఉన్నందుకు చూడొచ్చు. చాలా గేమ్స్ ఉన్నాయండి. మాకైతే టైమే చాలలేదు. చూడు, మస్తు ఎంజాయ్మెంట్ అంటే మస్తు ఎంజాయ్మెంట్ అండి. స్లైడ్స్లో చూడొచ్చు. మస్తు చూడండి, వావ్. బట్ మేమైతే చాలా చిల్ అయినామండి. సంవత్సరానికి ఒకసారన్నా ఇలా అవుట్ సైడ్ వెళ్ళి చిల్ అవ్వాలనిపిస్తుంది. ఈ ఫన్ వరల్డ్ వచ్చేసి ఎక్కడుందంటే జేసీ నగర్, జయమాల ప్యాలెస్ మెయిన్ రోడ్లో ఉందండి, బెంగళూరు. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళొచ్చండి. టికెట్ వర్త్ అయితే ఉందండి. యూజ్లెస్ అయితే ఏం లేదు, వర్త్ అండి. బట్ ఇక్కడ ఫుడ్ అవుట్ సైడ్ నుంచి తెచ్చుకునేది కూడా అవైలబుల్ ఉంది. బట్ ఇన్ని రోజులు ఉండలేదు. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, అక్కడ కూడా తినొచ్చు. స్లైడ్స్ మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము. బట్ ఫొటోస్ తక్కువే తీసుకున్నాము. చూడండి ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి, ఎన్ని గేమ్స్ ఉన్నాయి, ఎంతమంది ఆడుకోనొచ్చు ఏమనేసి. చాలా అంటే చాలా బాగుంది. మేము ఫ్రెండ్స్ జట్లో వెళ్ళామండి. శ్వేత వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళలేదంటే వాళ్ళతో పాటు వాళ్ళని తీసుకొని వెళ్ళినా నేను. సో నేనైతే సింగల్గా వెళ్ళాము. మేము ఫస్ట్ టైం వెళ్ళేసి వచ్చినాము. మళ్ళీ తర్వాత శ్వేతని తీసుకెళ్ళాను. ఇంకా శ్వేత అయితే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంది. మేము వేవ్ ఫుల్ అవన్నీ చూసేసుకొని రైన్ డ్యాన్స్కి అయితే వెళ్దామని వెళ్తున్నాము. రైన్ డ్యాన్స్ కూడా చాలా బాగుందండి. చూడండి, ఓవరాల్ ఇలా ఉందండి. ఇటు సైడ్ వాటర్ వరల్డ్లో ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, చూడొచ్చు. యాక్చువల్లీ ఆ టవర్ వచ్చేసి డిడి చందనదండి. చూడండి కిడ్స్ అయితే ఎలా ఆడుకుంటున్నారో. మస్తు ఎంజాయ్ చేసినారండి. బట్ చూసుకొని వీకెండ్స్ అలా చూసుకొని రండి. చాలా క్రౌడ్ ఉంటుంది. ఎంజాయ్ చేసాక అయితే కాయలేదు. బట్ ఓకే, మస్త్ చిల్ అవ్వచ్చు అని నేనైతే చెప్తానండి. వర్త్ 1200 వర్త్ అండి. స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తాను కదండి, బై 1 get 1, 3 మెంబర్స్కి ఒక టికెట్ ఫ్రీ. లేడీస్కి అయితే ఇలా ఆఫర్ ఇచ్చారు. ఇదైతే నచ్చింది, బట్ మాకైతే యూస్ఫుల్ కాలేదు. బట్
రన్నింగ్లో ఉండే ఐడెంటిటీ కార్డ్, స్కూల్ ఐడి కార్డ్కి, కాలేజ్ ఐడి కార్డ్కి 30% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది కూడా ఆఫర్ లిమిటెడ్ అండి. ఇక్కడైతే కోల్డ్ వాటర్ వస్తుందండి, చాలా ఎక్కువ వస్తుంది, ఇప్పుడు తగ్గిపోయింది. ఎక్కువ కోల్డ్ వస్తుంది. అక్కడ ఐస్ వాటర్ వస్తుందండి, గడగడగడ అని అడిగేసినాము. శ్వేత కూతురికైతే జ్వరమే వచ్చేసిందండి. అయినా మస్తు ఎంజాయ్ చేస్తుంది డ్యాన్స్ చేసి, ఇలాంటి అనేసి మేము పైనకి వెళ్ళి ఫొటోస్ అన్నీ పట్టుకున్నాము. చూడొచ్చు, శ్వేతకు పిల్లలు అయితే మస్తు చిల్ అవుతున్నారు, మస్తు ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంది. వీకెండ్ ట్రిప్ కానీ, ఈ సమ్మర్ ట్రిప్ కానీ, ఈ సమ్మర్లో మంచి ట్రిప్ అని చెప్పచ్చండి వేడికి. ఇక్కడ రైన్ డ్యాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి మంచి సాంగ్స్ వేశారు. వేవ్ పూల్ కూడా అంత లేదు కానీ వేవ్ పూల్ ఓకే అనే మాదిరి ఉందండి. వేవ్ పూల్ ఒక 20 minutes 2 times వేస్తారు అంతే. రైన్ డ్యాన్స్ ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడు వాటర్ వేస్తారు, దీనికోసం వెయిట్ చేస్తున్నామండి. చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. మార్నింగ్ 10కి వచ్చినామంటే 6 o'clock వరకు ఎంజాయ్ చేసే యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇంకా చూడండి, ఇదే వేవ్ పూల్ అన్నాను. నాకైతే ఎక్సైట్మెంట్ ఏం లేదు, జస్ట్ ఓకే అన్న మాదిరి ఉంది. వావ్ అనే రేంజ్లో అయితే ఏం లేదు వేవ్ పూల్. ఇంకా మంచిగా సాంగ్ పెట్టి మంచిగా వేవ్స్ పెట్టింటే బాగుండండి. మేము లాస్ట్ టైం వెళ్ళాము, అక్కడ చాలా బాగుంది. సో అందుకని నాకు ఇదైతే ఓకే అనిపించింది అంతే. ఒకసారి అంతా చూపించేస్తాను చూడండి. ఈ స్లైడ్సు, ఈ వేవ్ పూల్స్, రైన్ డ్యాన్సు చూడండి. ఫన్ వరల్డ్ ఎలా ఉంది అంటే ఫన్గానే ఉందండి. రైన్ డ్యాన్స్ మస్తు కుమ్మేస్తున్నారు. మేము వచ్చేసిన తర్వాత మంచి బీజిఎం ఉండే మ్యూజిక్ అయితే వేసినారు. సో మేము లంచ్ చేయడానికి వచ్చేసినాము. లంచ్ చేసేసి రెస్టారెంట్ కూడా ఉందండి. లాకర్ ఫెసిలిటీ ఉంది. 500 డిపాజిట్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకోవచ్చు. డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి. మొబైల్ కవర్ 100 rupees అండి. మొబైల్ కవర్, వాటర్ ప్రూఫ్ కవర్ కూడా తీసుకోవచ్చు. స్లిప్పర్ కౌంటర్ కూడా ఉంది ఇక్కడ. పార్కింగ్ ప్లేస్ అంతా చాలా బాగుందండి. మస్తు చిల్ అవ్వచ్చు అని నేను చెప్తున్నానండి. నా సైడ్ అయితే వర్త్. ఈ టికెట్ 1200కి ఎంజాయ్, ఏం వేస్ట్ కాదప్పా 1200 పెట్టి వచ్చినాము అని ఇదే లేదండి. అండ్ నైలాన్ డ్రెస్సెస్ వేసుకోవాలండి, కాటన్ డ్రెస్సెస్ అదంతా అలో లేదు. సో బుర్కా, శారీ ఇలాంటివి లేదు. కొంతమంది అయినా కూడా వచ్చేసి ఉంటారు. బట్ నైలాన్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ సేఫ్ బాగుంటుంది అనమాట డ్రెస్ ఆడడానికి. మా ఫ్రెండ్ శ్వేత అన్నాను కదండి, ఈవిడ కోసమే వచ్చాను తీసుకొని, లేదంటే నేనైతే వచ్చేదాన్ని కాదు. ఇంకా ఫైనల్గా మరొక్కసారి రైన్ డ్యాన్స్కి వెళ్ళేసి రైన్ డ్యాన్స్ ఆడేసి, కోల్డ్ వాటర్కి వెళ్ళేసి కోల్డ్ వాటర్తో ఒకసారి ఆడేసి, ఇంకా బీచ్ ఫ్యామిలీ పూల్కి వెళ్ళేసి అక్కడ ఒకసారి ఆడేసి, ఇంకా టీ తాగేసి బాయ్ చెప్దామని, ఇంకా టైం అయింది వెళ్దామనేసి రెడీ అవుతున్నామండి. శ్వేత కూతురికి జ్వరం వచ్చింది అందుకనేసి, లేదంటే ఇంకా కొద్దిసేపు ఆడుతూ ఉంటే వాళ్ళు. సో ఫన్ వరల్డ్ ఇలా ఉండిందండి. నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. యూస్ఫుల్ అయింది అనుకున్నానండి. సో అందుకని వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. మస్తు ఉందండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఫన్ వరల్డ్ వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసాం. బై సీ యూ లేటర్ గైస్.